ఈరోజు మనము కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు ఏవో తెలుసుకుందాం. దిస్ ఈజ్ డాక్టర్ మహమ్మద్ ముస్సి, ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మనము తినే ఆహారాల్లో దాంట్లో కాల్షియం ఎక్కువ ఉందని తెలుసుకునే దానికన్నా ముందు అసలు కాల్షియం మనం ఎందుకు తీసుకోవాలి, దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో ఏ ఫంక్షన్స్ అనేది ఎంత మంచిగా జరుగుతాయి, అసలు కాల్షియం మనకు బాడీకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం కాల్షియం చూసుకున్నట్లయితే మన బాడీలో ఎక్కువ మొత్తంగా మన ఎముకల్లోనూ అండ్ మన టీత్ అంటే పళ్ళల్లోనూ కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ కాల్షియం అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఎముకలు అండ్ పళ్ళు దృఢంగా అవుతాయి. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత లేడీస్లోని వాళ్ళని పోస్ట్ మెనోపాజల్ లేడీస్ అంటాం. వాళ్ళల్లోని ఏజ్ పెరిగిన పెద్దవాళ్ళల్లోని ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. ఈ కాల్షియం అనేది తక్కువ అయిపోవడం వల్ల బోన్స్ అనేది కింద పడితే ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి అండ్ బోన్స్ అనేటివి చిన్న చిన్న హోల్స్ ఏర్పడి చాలా పెలుసుగా అయిపోతాయి అన్నమాట. సో దీన్ని నివారించాలంటే కూడా మనం కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. బాడీలో వివిధ హార్మోన్స్ ఉంటాయండి. అవి డిఫరెంట్ గ్రంథుల నుంచి సెక్రేట్ అవుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్ అనేది ఆ గ్రంథుల నుంచి బయటకు సెక్రేట్ అవ్వడానికి కూడా కాల్షియం అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం పని చేస్తున్నాం కదా, చెయ్యి పైకి లేపడం కానీ చెయ్యి కిందకి దించడం కానీ ఇవన్నీ మజిల్ కాంట్రాక్షన్ వల్ల జరుగుతుంది. సో కాల్షియం అనేది మజిల్ కాంట్రాక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అని బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి కదా, ఈ సిగ్నల్స్ అనేది నర్వ్ కండక్షన్ ద్వారా జరుగుతుంది. ఈ నర్వ్ కండక్షన్ కూడా కాల్షియం అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే బ్లడ్ స్టాప్ అవ్వడానికి కొయాగులేషన్ అనే ప్రాసెస్ అనేది బాడీలో ఉంటుంది. ఆ కొయాగులేషన్ ప్రాసెస్ కూడా కాల్షియం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఇంత ఇంపార్టెంట్ ప్రాసెసెస్కి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము కాల్షియం అనేది ఏ ఆహారాల్లో ఉంటుందో తెలుసుకుందాం. పాలు, పన్నీరు, చీజ్, రాగులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, కరివేపాకు, మునగాకు, తోటకూర, ఇంకా చాలా ఉంటాయండి. ఇవి మనం మోస్ట్ కామన్గా తినే ఫుడ్స్లో కాల్షియం అనేది ఇందాక చెప్పిన వాటిల్లోని కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ మనం కాల్షియము ఆహార రూపంలో కానీ టాబ్లెట్ రూపంలో కానీ అలా తీసుకున్న వెంటనే మన బాడీకి అబ్జర్వ్ అవ్వదు. ఎందుకంటే కాల్షియం బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలంటే విటమిన్ డి సహాయం చాలా అవసరం. సో మనం అది ఆహారం రూపంలో కావచ్చు, టాబ్లెట్ రూపంలో కావచ్చు, కాల్షియం తీసుకునే కన్నా ముందు మనము విటమిన్ డి అనేది చెక్ చేసుకొని అది నార్మల్ లెవెల్స్లో ఉందా లేదా అని తెలుసుకొని డాక్టర్ని కలిసి దానికి ఏదైనా సప్లిమెంటేషన్, విటమిన్ డి సప్లిమెంటేషన్ అవసరం ఉంది అంటే డాక్టర్తో తీసుకున్న తర్వాత మనం కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ కాల్షియం టాబ్లెట్స్ కానీ తీసుకున్నట్లయితే మన బాడీలో కాల్షియం లెవెల్స్ అనేది నార్మల్ అయ్యి చాలామందికి ఉన్న ఈ బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ అండ్ ఆస్టియోపోరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ అండ్ టీత్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ, మజిల్ పెయిన్స్, మజిల్ వీక్నెస్, బ్యాక్ పెయిన్, వీటినన్నిటిని నివారించవచ్చు.